ఇటీవల భారతదేశపు రామ్సర్ సైట్గా గుర్తింపు పొందిన సేకా ఝీల్ పక్షి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. సేకా ఝీల్ పక్షి సంరక్షణ కేంద్రం రామ్సర్ సైట్గా గుర్తింపు పొందింది. దీంతో భారతదేశంలో రామ్సర్ సైట్ల సంఖ్య 99కి చేరింది. రామ్సర్ సైట్ అనగా రామ్సర్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ ప్రకారం అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఒక చిత్తడి నేల. ఇది గంగా మైదానంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ జిల్లాలో ఉంది. ఇది నిరంతరం మంచినీటితో నిండి ఉండే ఒక స్వచ్ఛమైన జలాశయం కలిగిన విలక్షణమైన ఋతుపవన చిత్తడి నేల. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన జామునును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. సుమారు 8 కోట్ల సంవత్సరాల క్రితం నాటి మూలాలతో జామున్ యొక్క పరిణామ క్రమానికి భారతదేశం పుట్టినీళ్లుగా నిలిచింది. ఈ జామున్ మిట్టేసి కుటుంబానికి చెందినది మరియు దీనిని బ్లాక్ ప్లమ్ లేదా ఇండియన్ బ్లాక్ చెర్రీ అని కూడా పిలుస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందినది మరియు ఆసియా, ఆస్ట్రేలియా అంతటా విస్తృతంగా వ్యాపించి ఉంది. భారతదేశం దీని ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. ఇక మహారాష్ట్ర ఉత్పత్తిలో అగ్రస్థానం నిలిచింది. బహదోలి జామునుకు 2024లో భౌగోళిక గుర్తింపు అనగా జిఐ ట్యాగ్ లభించింది మరియు దీని సాగు అనేక రాష్ట్రాల్లో విస్తరిస్తున్నది. ఇటీవల కన్నుమూసిన నాదెండ్ల భాస్కర్ రావు ఏ వృత్తికి చెందినవారు? రాజకీయవేత్త. నాదెండ్ల భాస్కర్ రావు 90 ఏళ్ల వయసులో హైదరాబాదులో కన్నుమూశారు. 1984లో రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో ఎన్టీ రామారావు స్థానంలో ఆయన కొద్ది కాలం పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశవ్యాప్త అశాంతికి, ప్రజాస్వామ్య సూత్రాలపై చర్చలకు దారితీసిన ఆగస్టు తిరుగుబాటు ద్వారా ఆయనను ఎక్కువగా గుర్తుంచుకుంటారు. ప్రజా నిరసనలు, కేంద్ర జోక్యం తర్వాత ఎన్టీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించడంతో రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ పదవీ కాలాల్లో ఒకటైన ఆయన పదవీ కాలం కేవలం 31 రోజులు మాత్రమే కొనసాగింది. ఇటీవల వార్తలో కనిపించిన స్కార్లెట్ ఫీవర్ ఏ కారకం వల్ల వస్తుంది? బ్యాక్టీరియా. యూరోపియన్ వలస రాజ్యాల స్థాపనకు ముందే అమెరికా ఖండంలో స్కార్లెట్ ఫీవర్కు కారణమయ్యే బ్యాక్టీరియా ఉండేదని హిస్పానిక్ పూర్వకాలానికి చెందిన ఒక మమ్మీపై ఇటీవల జరిపిన డిఎన్ఏ అధ్యయనంలో తేలింది. ఈ స్కార్లెట్ ఫీవర్ను స్కార్లెటినా అని కూడా అంటారు. ఇది గ్రూప్ ఏ స్టెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ప్రధానంగా 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లలను ప్రభావితం చేస్తుంది. దీని లక్షణాలు ఎర్రటి దద్దుర్లు, గొంతు నొప్పి మరియు అధిక జ్వరం. ఈ వ్యాధి అత్యంత అంటువ్యాధి మరియు దగ్గు లేదా తుమ్ముల నుంచి వెలువడే శ్వాసకోశ తుంపరుల ద్వారా వ్యాపిస్తుంది. అయితే దీనికి టీకా లేదు. యువతకు టాప్ 500 కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం బ్యాంకింగ్, ఇంధనం మరియు హాస్పిటాలిటీ వంటి 24 రంగాల్లో ఉన్న టాప్ 500 కంపెనీల్లో యువతకు ఇంటర్న్షిప్ అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన 21 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువతను లక్ష్యంగా చేసుకుని ఇంటర్నలు 12 నెలల కాలానికి నెలకు కనీసం 9,000 రూపాయల ఆర్థిక సహాయం పొందుతారు. 10వ తరగతి, 12వ తరగతి, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటు, ఐటీఐ, పాలిటెక్నిక్ లేదా డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారితో పాటు నాన్ ప్రీమియర్ గ్రాడ్యుయేట్లు కూడా అర్హులైన అభ్యర్థుల్లో ఉన్నారు. కొలంబియాలోని మార్టిలినా నది వెంబడి వాణిజ్య ఫ్రాకింగ్ను నిలిపివేసినందుకు 2026 గోల్డ్మెన్ పర్యావరణ బహుమతిని
ఎవరు అందుకున్నారు? యువిలిస్ మోరెల్స్ బ్లాంకో. కొలంబియాలోని మాగ్డలీనా నది వెంబడి వాణిజ్య ఫ్రాకింగ్ను నిలిపివేసినందుకు 24 ఏళ్ల యువిలిస్ నటాలియా మోరెల్స్ బ్లాంకో 2026 గోల్డ్మెన్ పర్యావరణ బహుమతిని అందుకున్నారు. ఆమె ఫ్రాకింగ్ వద్దు, నదికి అవును అనే ప్రచారంతో అగ్వావిల్ను సహా స్థాపించారు. గోల్డ్మెన్ పర్యావరణ బహుమతిని గ్రీన్ నోబెల్ అని కూడా అంటారు. పారా ఎలాన్ కార్యక్రమాన్ని భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా ప్రారంభించాయి? ఫ్రాన్స్. పారా ఎలాన్ కార్యక్రమం అనేది సమ్మిళిత విద్య మరియు పారా క్రీడలను ప్రోత్సహించడానికి భారతదేశంలోని ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ మరియు పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ప్రారంభించిన 3 ఏళ్ల భారత ఫ్రాన్స్ సహకారం. ఈ కార్యక్రమం అవగాహన ప్రచారాలు, వర్క్షాపులు మరియు పారా అథ్లెట్లతో సంభాషణల ద్వారా సుమారు 10,000 మంది విద్యార్థులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. T-72 మరియు T-90 ట్యాంకుల కోసం ట్రావెల్ సిస్టమ్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. రక్షణ మంత్రిత్వ శాఖ T-72 మరియు T-90 ట్యాంకుల కోసం ట్రావెల్ అసెంబ్లీలను కొనుగోలు చేసేందుకు 975 కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు చేసింది. న్యూఢిల్లీలో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ మరియు ఎలక్ట్రో న్యూమాటిక్స్ అండ్ హైడ్రాలిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసిన ఈ ట్రావెల్ వ్యవస్థ అధునాతన యాంటీ ట్యాంక్ మైన్లు మరియు మ్యాగ్నెటిక్ ఫ్యూజులు ఉన్న మైన్ ఫీల్డ్తో సహా మైన్ ఫీల్డ్ గుండా ట్యాంకులు సురక్షితంగా వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది. లాస్ ఏంజల్స్లో జరిగిన 68వ వార్షిక గ్రామీ అవార్డుల వేడుకలో ఉత్తమ నూతన కళాకారిణిగా ఎవరు ఎంపికయ్యారు? ఒలివియా డీన్. ఫిబ్రవరి 1, 2026న లాస్ ఏంజల్స్లోని crypto.com అరీనాలో జరిగిన 68వ వార్షిక గ్రామీ అవార్డ్స్లో బ్రిటిష్ గాయని, గేయ రచయిత అయిన ఒలివియా డీన్ ఉత్తమ నూతన కళాకారిణిగా ఎంపికయ్యారు. 2019లో డూవాల్ లిపా తర్వాత ఈ విభాగంలో గెలిచిన మొదటి బ్రిటిష్ విజేత ఈమె. మూకాంబిక వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. కొల్లూరులోని పర్యాటకం నుంచి వెలువడే మురుగునీరు సౌపర్ణిక నది ద్వారా కాలుష్యంతో మూకాంబిక వన్యప్రాణుల అభయారణ్యానికి ముప్పు కలిగిస్తున్నది. ఇది కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో పశ్చిమ కనుమల్లో ఉంది. ఈ అభయారణ్యం సుమారు 370 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి జీవవైవిధ్యంతో సమృద్ధిగా ఉంటుంది. దీని సరిహద్దులోని కొల్లూరు మూకాంబిక ఆలయ దేవత పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. ఇది దక్షిణాన సోమేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం మరియు ఉత్తరాన శరావతి వన్యప్రాణుల అభయారణ్యం మధ్య ఒక పర్యావరణ అనుసంధానంగా ఉంది. ఇటీవల కన్నుమూసిన బల్బీర్ పంజ్ ఏ వృత్తికి చెందినవారు? జర్నలిస్ట్. 18 ఏప్రిల్ 2026న 76 ఏళ్ల వయసులో కన్నుమూసిన బల్బీర్ పంజ్ ఒక ప్రముఖ పాత్రికేయుడు మరియు రాజకీయవేత్త. పాత్రికా రంగం ఆయన మీడియా రంగంలో సుదీర్ఘ కెరీర్ను కలిగి ఉన్నారు. 1971లో ది మదర్ ల్యాండ్తో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో 2 దశాబ్దాల పాటు పనిచేశారు మరియు ది అబ్జర్వర్ ఆఫ్ బిజినెస్ అండ్ పాలిటిక్స్కు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా సేవలందించారు. ఆయన బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు కూడా మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘతో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవారు. అంచాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. కేంద్ర అటవీ అనుమతి లేకుండా అభయారణ్యంలో చెట్లను నరికివేయడంపై దాఖలైన పిటిషన్పై
స్పందించాలని గౌహతి హైకోర్టు అస్సాం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంచాంగ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అస్సాంలోని గౌహతి నగరానికి తూర్పు అంచున ఉంటుంది. ఈ అభయారణ్యం ఉత్తరాన బ్రహ్మపుత్ర నది నుంచి దక్షిణాన మేఘాలయ అటవీ కొండల వరకు విస్తరించి ఉంది. అటల్ పెన్షన్ యోజన ఏపీవైని ఏ సంస్థ నిర్వహిస్తున్నది? పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. అటల్ పెన్షన్ యోజన ఏప్రిల్ 2026 నాటికి 9 కోట్ల నమోదులను దాటింది. ఇందులో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1.35 కోట్ల మంది చేరారు. దీనిని 2015లో ప్రారంభించారు. దీనిని పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తున్నది. ఇది అసంఘటిత రంగ కార్మికులను లక్ష్యంగా చేసుకున్న ఒక స్వచ్ఛంద వాటా ఆధారిత పెన్షన్ పథకం. 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల భారత పౌరులు అనగా ఆదాయ పన్ను చెల్లింపుదారులు మినహా దీనికి అర్హులు. ఇది 60 సంవత్సరాల వయసు తర్వాత ₹1000 నుంచి ₹5000 వరకు హామీతో కూడిన పెన్షన్ను అందిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన ఏపిస్ మెల్లిఫెరా ఏ జాతికి చెందినది? తేనెటీగ. సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్లోని శాస్త్రవేత్తలు ఏపిస్ మెల్లిఫెరా 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోగలదని నిరూపించారు. దీనివల్ల కాలానుగుణంగా తేనె పట్టును తరలించాల్సిన అవసరం తగ్గుతుంది. ఈ ఏపిస్ మెల్లిఫెరా ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా వ్యాపించిన మరియు పెంపకం చేయబడిన తేనెటీగల జాతి. ఇది ఐరోపా, పశ్చిమాసియా మరియు ఆఫ్రికాకు చెందినది. దీనిని 17వ శతాబ్దం నుంచి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. ఇది పచ్చిక బయళ్ళు, అడవులు మరియు తోటల వంటి పుష్పించే మొక్కలు సమృద్ధిగా ఉన్న ఆవాసాల్లో వృద్ధి చెందుతుంది. ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ అనగా పిఎం వికాస్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేసింది? మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పిఎం వికాస్ పథకం కింద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ కార్యక్రమం మైనారిటీ యువతకు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే సాంకేతికత ఆధారిత నైపుణ్య శిక్షణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ అనగా పిఎం వికాస్ అనేది మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ఒక కేంద్ర రంగ పథకం. ఇది 6 మైనారిటీ వర్గాలు అనగా ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు మరియు పార్సీలు సామాజిక ఆర్థిక సాధికారతను లక్ష్యంగా పెట్టుకుంది.